జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి మల్యాల మండలం ముత్యంపేట శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు అలాగే దేవాదాయ శాఖ అధికారులకు మధ్య పరస్పర నోటీసులతో యుద్ధం జరుగుతోంది. ఎందుకంటే అటవీ శాఖకు సంబంధించినటువంటి 6 ఎకరాలకు పైగా భూమిని దేవాదాయ శాఖ అధికారులు అంటే కొండగట్టు దేవస్థానం సంబంధించి వారు ఆక్రమించి అక్కడ పలు నిర్మాణాలు చేపట్టాలని ఆరోపిస్తూ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు సమాధానం చెప్పకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడం హెచ్చరించారు. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ అధికారులు మాత్రం తమ భూమి మాకే చెందుతుందంటూ వారు చెప్పుకొస్తున్నారు. దీని వివాదం ప్రస్తుతం కలెక్టర్ వద్ద ఉంది. అయితే దీనికి సంబంధించి ఇవాళ సుంకె రవిశంకర్ మాజీ ఎమ్మెల్యే అక్కడ పరిశీలించారు. ఆ గెట్లకు సంబంధించి ఎక్కడెక్కడైతే మార్కింగ్ వేశారో అవన్నీ పరిశీలించి దేవస్థాన భూములను తక్షణమే కాపాడాలి, ఎందుకంటే దీని వెనుక ఏదో కుట్ర జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రి ఎంపీగా ఉన్నాడు గెలిచినటువంటి వ్యక్తి వీటిని కాపాడాల్సిన బాధ్యత వారిపైన కూడా ఉందంటూ హిందూగా చెప్పుకునేటువంటి వ్యక్తి ఎందుకు కాపాడట్లేదంటూ అన్నారు. అయితే ఈ కొండగట్టుకు సంబంధించి ఈ మార్కింగ్ చేయడము దేవస్థాన భూములకు 6 ఎకరాలు తమవే అంటూ అటవీ శాఖ అధికారులు చెప్పడం వెనుక ఏదో కుట్ర దాగుంది అనేటువంటి అనుమానాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వ్యక్తం చేశారు. భూములు మాత్రము వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. మరొక వార్త, పెన్షనర్లకు సంబంధించి వారికి రావాల్సినటువంటి హక్కులు రావట్లేదు. గడిచిన 20 నెలలుగా జిల్లాలో 14,000 మందికి పైగా పెన్షన్దారులు వారికి రావాల్సినటువంటి బకాయిల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఒక్క పైసా విదల్చట్లేదు. అలాగే రిటైర్ అయిన తర్వాత శేష జీవితం ప్రశాంతంగా గడిపేటువంటి వారికి కనీసం ఎటువంటి బెనిఫిట్స్ రాకపోవడంతో వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించడం కూడా ఫలితం లేకుండా పోయింది. తక్షణమే బెనిఫిట్స్ వారికి రావాల్సిన అన్నీ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా కోరి తహసీల్ చౌరస్తా వద్ద నిరసన దీక్ష చేపట్టారు. దీనికి జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత వారికి మద్దతు ప్రకటించారు.